ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. తిరుచానూరు క్షేత్రంలో ఆగమోక్తంగా ధ్వజారోహణం. తిరుపతిలో కార్తీక మాస ఉత్సవ వైభవం. కపిలతీర్థంలో రుద్రహోమం, ధ్యానారామంలో రుద్రాభిషేకం. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. శుక్రవారపు తోటలో ఫలపుష్ప ప్రదర్శనశాల ప్రారంభం. తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలలో ఆసక్తికర ఘట్టం. వాహన సేవల్లో పద్మావతి అమ్మవారు ఒక్కరే విహారం. ప్రత్యేక కథనం. శ్రీనివాసుడి ఇష్ట సఖి శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతీ దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు 9 రోజుల పాటు నవనవోన్మేషంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు తిరుచానూరు క్షేత్రంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుచానూరు క్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల దివ్య కాంతులతో మహాతేజో విరాజితంగా శోభిల్లుతోంది. హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన తిరుచానూరు క్షేత్రంలో కార్తీక బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణ క్రతువు పాంచరాత్రి ఆగమోక్తంగా జరిగింది. ముందుగా శ్రీ పద్మావతి అమ్మవారిని సర్వాంగ సుందరంగా తిరుచిపై వేంచేపు చేశారు. అలాగే పల్లకిపై శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లను కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గజ ధ్వజపటం సైతంగా శ్రీ పద్మావతి అమ్మవారికి సుదర్శన చక్ర తాల్వార్లకు మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని బంగారు ధ్వజస్తంభం వద్ద శ్రీ పద్మావతి అమ్మవారిని కొలువుదీర్చి పాంచరాత్రి ఆగమోక్తంగా ధ్వజస్తంభానికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ब्राह्मणस्य मुखमासीत् बाहोराजन्यः कृतः वरोदरस्य गत्रैष्यः पद्भ्यागमशूद्रो अजायता चन्द्रमा मनसो जातः चक्षुः अजायता मुखादिन्द्रस्य प्राणाद्वाजुरजागता नाभ्या आसीदन्तरिक्षम् श्रेष्ठाद्यो समवर्तता पद्भ्यां भूमिर्दिशस्रोत्रात् तथा
పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృష్ణాభివదతి గదాస్తే ధాతా పురస్తాద్యముదాజ. ఆపై టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతుల చేత అర్చకులు మహాసంకల్ప పూజలను చేయించారు. అనంతరం సుముహూర్త సమయంలో ధనుర్లగ్నంలో మంగళ వాయిద్యాలు మేళతాళాల నడుమ గజ ధ్వజపటాన్ని ఆరోహణ చేసి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వి వీరబ్రహ్మం, సిబిఎస్ఓ ఎస్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ధ్వజారోహణం ద్వారా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల కార్యక్రమం ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి డిసెంబర్ 6వ తారీఖు దాకా ఈ బ్రహ్మోత్సవాలు నడుస్తాయి. 6వ తారీఖున పంచమి తీర్థం రోజున విశేషంగా ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు మిగిలిన రోజుల పాటు చేయడం జరిగింది. కాకపోతే ఎక్కువ మంది వస్తారు కాబట్టి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఆ రోజు కోసం చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా 10,000 భక్తులకి అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం, అలాగే వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ వాహనాల ద్వారా రావడానికి ఇక్కడ పార్కింగ్, అలాగే ఆర్టీసీ బస్సుల ఏర్పాటు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విద్యుత్ దీపాలంకరణ ద్వారా కూడా ఈ మాడ వీధులు, ఆలయము, అలాగే తిరుచానూరు, అలాగే మిగిలిన ప్రాంతాలన్నీ కూడా తిరుపతిలో కూడా విద్యుత్ దీపాలంకరణ కూడా చేయడం జరిగింది. అలాగే దేవతామూర్తుల కటౌట్లు చిన్నవి పెద్దవి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అలా భక్తులు చాలామంది ఈ బ్రహ్మోత్సవాలు చూద్దాం అనుకుంటారు కాబట్టి వారు వీక్షించడానికి వివిధ ప్రాంతాల్లో ఎల్ఈడి స్క్రీన్లు కూడా పెట్టడం జరిగింది. మొత్తం మీద ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలన్నీ కూడా వాహన సేవలు అన్నీ కూడా చూడటానికి వివిధ ప్రాంతాల్లో అవకాశం ఉంది. అలాగే సెక్యూరిటీ పరంగా కూడా అనేక రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారుగా 500 మంది సెక్యూరిటీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని సెక్యూరిటీ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. అలాగే ట్రాఫిక్ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా జిల్లా పోలీసు యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే పంచమి తీర్థం రోజు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆ రోజు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. ఆ రోజు సుమారుగా 1500 మంది సెక్యూరిటీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే పంచమి తీర్థంలో అక్కడ స్నానాలు చేయడానికి ఎక్కువగా వస్తారు కాబట్టి అక్కడ గేట్లు కూడా ప్రత్యేకంగా గేట్లు ఏర్పాటు చేయడం, రావడానికి పోవడానికి గేట్లు ఏర్పాటు చేయడం, అలాగే బ్యారికేడ్లు, క్యూ లైన్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం. అలాగే వివిధ ప్రాంతాల్లో 4 హోల్డింగ్ పాయింట్స్ కూడా చేయడం జరిగింది. హోల్డింగ్ పాయింట్స్లో డిసెంబర్ 5వ తారీఖున చాలామంది రాత్రి వచ్చి డిసెంబర్ 6వ తారీఖున పవిత్ర స్నానాలు ఆచరించడానికి ఇక్కడ వచ్చి వేచి ఉంటారు. పంచమ తీర్థంలో పాల్గొనడానికి వారందరికీ కూడా అన్నప్రసాదాలు, అలాగే ఉదయం పూట కూడా వారికి అల్పాహారం అవి అందించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వెలుపల తులసి మొక్కల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు టీటీడీ అటవీ శాఖ విభాగం ఆధ్వర్యంలో తులసి మొక్కలను పంపిణీ చేస్తారు. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా గురువారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్ర హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఈ నెల 19వ తేదీ నుండి 29వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్న రుద్ర హోమంలో భాగంగా నేటి ఉదయం యాగశాల ప్రాంగణంలో విశ్వశాంతిని కోరుతూ అర్చకులు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సోమస్కందమూర్తి స్వామివారి అలంకారంలో కొలువుదీర్చారు. అనంతరం గణపతి పూజ, హోమ కుంభ పూజ, ఏకాదశ రుద్ర పూజ, రుద్ర పారాయణం, రుద్ర హోమాన్ని వైభవంగా నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. శ్రీ ఉమా బృహదీశ్వరుని అభిషేక దర్శనం, మహాలింగ బిల్వ పత్రార్చనం సకల శుభప్రదం. తిరునగరి వాసులు పవిత్ర కార్తీక మాసంలో సర్వేశ్వరుని కృపను మెండుగా పొందుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా తిరుపతి అలిపిరి వద్ద నెలవైన ధ్యానారామంలో రుద్రాభిషేకం వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం ఉదయం మహాగణపతి ఆరాధన షోడశోపచార యుక్తంగా శ్రీ ఉమా బృహదీశ్వరునికి పంచామృతాలు, కుంకుమ, భస్మం, చందనాది పరిమళాలతో లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. అనంతరం నాగాభరణ భూషితులైన శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి చక్కని అలంకరణల నడుమ పుష్పార్చన, మహాలింగార్చన కార్యక్రమాలను పూర్తి చేసి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు పాంచరాత్ర ఆగమోక్తంగా జరగనున్న అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుచానూరులోని శుక్రవారపు తోటలో ఫలపుష్ప ప్రదర్శనశాలను గురువారం ప్రారంభించారు. టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ ఎస్ శ్రీధర్ ముందుగా శుక్రవారపు తోటలోని మండపంలో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో పూజలు నిర్వహించారు. అనంతరం శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శనశాలను టీటీడీ ఈవో జె శ్యామలరావు ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన యుగ యుగాల పౌరాణిక ఇతిహాసాలను తెలియజేసే ఘట్టాలను అధికారులు తిలకించారు. అలాగే శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ సొసైటీ గ్యాలరీని టీటీడీ ఈవో జె శ్యామలరావు, ఎస్వీబీసీ గ్యాలరీని అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్వీబీసీ బ్రోచర్ను టీటీడీ ఈవో శ్యామలరావు ఆవిష్కరించి క్యూఆర్ కోడ్ను తిలకించారు. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన వారికి ఎస్వీబీసీలో ప్రసారమయ్యే కార్యక్రమాలను వీక్షించవచ్చు. ఇక తిరుమల తిరుపతి పిరమిడ్ సొసైటీ స్టాల్ను ప్రారంభించారు. అలాగే శిల్పకళా ప్రదర్శన, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలను ప్రారంభించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుచానూరులో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను బుధవారం సాయంత్రం అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు. ముందుగా శుక్రవారపు తోటకు చేరుకుని అక్కడ ఫల పుష్ప ప్రదర్శనశాలకు చేసిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో చర్చించారు. అనంతరం తోడప గార్డెన్స్ లో బ్రహ్మోత్సవాలకు చేసిన ఏర్పాట్లను గమనించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఆపై అన్నదాన కేంద్రాన్ని సందర్శించి భక్తులతో మమేకమై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు చక్కని ఏర్పాట్లు చేశామని, భక్తులు తిరుచానూరు క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారి బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించాలని విజ్ఞప్తి చేశారు. ఓం నమో వెంకటేశాయ. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 దాకా పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ బ్రహ్మోత్సవాలకి అన్ని ఏర్పాట్లు కూడా ఎంతో ఘనంగా చేశాము. ఈ కార్యక్రమంలో ఉదయం పూట 8 నుంచి 10 దాకా, రాత్రిపూట 7 గంటల నుంచి 9 గంటల దాకా వాహన సేవలు కూడా ఉంటాయి. అలాగే డిసెంబర్ 6వ తారీఖున పంచమి తీర్థం కూడా ఉంటుంది. ఆ రోజు విశేషంగా ఎక్కువ మంది భక్తులు వస్తారు. దానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు పట్టు వస్త్రాలు పద్మావతి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అలాగే ఈ ఏర్పాట్లో భాగంగా విద్యుత్ దీపాలంకరణ, దేవతామూర్తులు, అలాగే వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరణ దేవాలయానికి, అలాగే మాడవీధులు, అలాగే తిరుచానూరు, తిరుపతిలో ముఖ్యమైన కూడళ్లలో చేయడం జరిగింది. అలాగే 20 LED స్క్రీన్లు కూడా పెట్టడం జరిగింది. మాడవీధుల్లో పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యమైన వీధుల్లో కూడా పెట్టడం జరిగింది. తిరుచానూరులో, అలాగే తిరుపతిలో కూడా. అలాగే కళా బృందాలు వివిధ రాష్ట్రాల నుంచి 5 రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సుమారుగా 1000 మంది కళాకారులు అమ్మవారి సారే ఊరేగింపులో డిసెంబర్ 6వ తారీఖున పాల్గొంటారు. అలాగే శ్రీవారి సేవకులు 500 మందిని వాలంటరీగా ఇక్కడ ఈ వివిధ సేవల్లో భక్తులందరికీ సేవలు అందిస్తూ ఉంటారు టీటీడీ సిబ్బందితో పాటు. అలాగే 200 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. అన్నప్రసాదాలు రోజు 10,000 మందికి అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంతకుముందు కన్నా అదనపు ఐటమ్స్ కూడా ఇవ్వడానికి, అన్నప్రసాదాలు ఇవ్వడానికి కూడా నిర్ణయించడం జరిగింది. మామూలుగా ఇచ్చే ఐటమ్స్ కన్నా ఈసారి చక్కెర పొంగలి, అలాగే పప్పు, ఒక అదనంగా ఒక కర్రీ, అలాగే బాదం పాలు, ఇలాంటి అదనంగా కూడా ఐటమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 460 మంది టీటీడీ విజిలెన్స్ విభాగ సిబ్బంది, అలాగే పోలీస్ సిబ్బంది కూడా ఈ ఏర్పాట్లో పాల్గొంటున్నారు. అలాగే 120 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ ద్వారా వీటన్నిటిని మానిటర్ చేయడం జరుగుతుంది. పార్కింగ్ ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు, అదనంగా ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పంచమి తీర్థానికి ఎక్కువ మంది వస్తారు కాబట్టి భక్తులు, దానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. పుష్కరిణిలో వెళ్ళడానికి ఎగ్జిట్ గేట్లు, ఎంట్రీ గేట్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. బ్యారికేడ్లు, క్యూ లైన్లు కూడా ఇంజనీరింగ్ విభాగం నుంచి చేయడం జరిగింది. అలాగే సూచిక బోర్డులు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా చేశాము. అలాగే పర్యవేక్షణకు సంబంధించి, భద్రతకు సంబంధించి సుమారుగా 2100 మంది విజిలెన్స్ మరియు పోలీసు సిబ్బంది ఈ సెక్యూరిటీ విషయానికి చూస్తారు, ఆ రోజు పాల్గొంటారు. అలాగే ఆ రోజు అన్నప్రసాదానికి సంబంధించి 120 అదనపు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది. ఈ 120 అదనపు కౌంటర్స్ ద్వారా 50,000 మందికి సుమారుగా అన్నప్రసాదాలు అందించడం జరుగుతుంది. అలాగే ఆ రోజు 4 హోల్డింగ్ పాయింట్స్, అంటే డిసెంబర్ 5వ తారీఖున వస్తారు కాబట్టి చాలామంది బయట నుంచి, వాళ్ళకి రాత్రి ఉండడానికి సాయంత్రమే వచ్చేస్తారు, రాత్రి ఉంటారు అక్కడ. పొద్దున్న మళ్ళీ ఈ పంచమి తీర్థానికి వస్తారు, పుష్కరిణికి వస్తారు స్నానానికి. సో వాళ్ళకి రాత్రి ఇబ్బంది లేకుండా రాత్రి భోజనాలు, అలాగే ఉదయం పూట వారికి బాదం పాలు ఇవ్వడం, అలాగే ప్రత్యేకంగా అల్పాహారం ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఇంతకుముందు కన్నా 20-30% ఎక్కువే ఉంటారనుకుని ప్లాన్ చేస్తున్నాము. ఒక్కోసారి ఎక్కువ ప్లాన్ చేస్తున్నాము అనిపించినా సరే దాని గురించి ఆలోచించకుండా సేఫ్ సైడ్ మనం ఉండాలి కాబట్టి, ఎవరికి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి సెక్యూరిటీ పరంగా అయినా కానీ మనం చేసే అన్నప్రసాదాలు కానీ హోల్డింగ్ పాయింట్లు కూడా ప్రత్యేకంగా అవసరమైతే ఎక్కువగా పెట్టడానికి ఉపయోగంలో రాకపోవచ్చు, అయినా సరే ఎక్కువగా పెట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఒక 20-30% మనం అదనంగా పెట్టుకోవాలని కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ఇప్పుడు అందరం కూడా జిల్లా యంత్రాంగం నుంచి పోలీసు డిపార్ట్మెంట్ నుంచి విజిలెన్స్ సైడ్ నుంచి సిబిఎస్ఓ గారు అందరం కూడా జేఈఓ గారు అందరం కూడా కోఆర్డినేషన్తో చాలా సమన్వయంతో మేము అందరం కూడా పనిచేస్తున్నాము. సో దీని ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా, సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతాయని ఆశిస్తున్నాం. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర మ్యూజియం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సంబంధిత విభాగాల అధికారులకు సూచించారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలో బుధవారం ఆయన సంబంధిత అధికారులతో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం అభివృద్ధి పనులపై చర్చించారు. మ్యూజియం క్లీనింగ్, మరమ్మతులు సకాలంలో నిర్వహించాలని, అలాగే సీసీటీవీ లైసెన్స్, సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయడానికి సంబంధిత సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎస్వీ మ్యూజియం వద్ద లగేజీ, మొబైల్స్, పాదరక్షలు ఉంచే కౌంటర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు త్రాగునీరు కోసం జలప్రసాదం ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ రూపొందించిన శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి జీవిత చరిత్ర ప్రోమోను ఆయన పరిశీలించారు. తిరుమల శ్రీవారు బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన వాహన సేవల్లో ఉభయ దేవేరులతో తిరువీధుల్లో విహరిస్తారు. మరి తిరుచానూరులో కొలువైన శ్రీహరి దేవేరి, శ్రీ పద్మావతి అమ్మవారు వాహన సేవల్లో పక్కన స్వామివారు లేకుండా ఒక్కరే ఊరేగుతారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? పురాణ ప్రాభవంతో ముడిపడి ఉన్న ఆ విశేషాలను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలంటే భక్తలోకంలో ఎంతో సంబరం, మరెంతో ఉత్సుకత ఉంటుంది. ముఖ్యంగా ఉత్సవాల సమయంలో జరిగే వాహన సేవలను తిలకించడానికి భక్తులు ఉవ్విళ్లూరుతుంటారు. వైకుంఠాన్ని తలపించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నవనవోన్మేషంగా నిర్వహించే స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు భక్తులకు ఎంతో ప్రీతికరం. మరి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో అమ్మవారు ఒక్కరికే వాహన సేవలను నిర్వహించడం సంప్రదాయం. తిరుమలలో స్వామివారు ఉభయ దేవేరులతో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తుండగా, తిరుచానూరులో మాత్రం అమ్మవారు ఒక్కరే వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించడం వెనుక ఆసక్తికరమైన పురాణ కథనం ఉంది. కలియుగ దైవం శ్రీనివాసుడు 12 ఏళ్ల పాటు చేసిన కఠోర తపస్సు ఫలితంగా అమ్మవారు తిరుచానూరులోని పద్మ సరోవరంలో బంగారు పద్మాల నుంచి ఉద్భవించారు. స్వయం వ్యక్తంగా శ్రీ పద్మావతీదేవి ఉద్భవించడం వల్ల స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా వినుతికెక్కారు. అందుకే స్వామివారు లేకుండా అమ్మవారికి ఒక్కరికే వాహన సేవలు నిర్వహిస్తున్నారు. ఏ ఆలయంలోనైనా స్వామివారికి మాత్రమే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అయితే తిరుచానూరులోని పద్మ సరోవరంలో శ్రీ పద్మావతీదేవి స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా ఆవిర్భవించడంతో అమ్మవారికి కూడా స్వామివారి తరహాలో అన్ని రకాల ఉత్సవాలను, బ్రహ్మోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.
కార్తీక శుక్ల పంచమి నాడు పద్మ సరోవరంలో సిరుల తల్లి శ్రీనివాసుడికి సాక్షాత్కారం ఇవ్వడంతో ఏటా కార్తీక పంచమికి ముగిసేలా తిరుచానూరులో నవాహ్నిక దీక్షగా అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను టీటీడీ వైభవోపేతంగా నిర్వహిస్తుంది. తిరుమల శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతాయి. ఇటు తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారికి పాంచరాత్ర ఆగమోక్తంగా ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖపట్నం ఋషికొండపై నెలవైన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి నిర్వహించే పలు రకాల క్రతువులలో తెలిసి తెలియక సంభవించిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో ముందుగా యాగశాలలో ఉత్సవమూర్తుల యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, మూలమంత్ర హోమం పూర్తి చేశారు. ఆపై స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువదీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధనలతో కనుల పండుగగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పవిత్రాలను మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, పరివార దేవతామూర్తులకు సమర్పించి హారతులు అందజేశారు.
శ్రీకాళహస్తి మహాక్షేత్రంలోని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుని ఆలయ ప్రాంగణంలో కార్తీక మాస విశేష పూజలు మహత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవిని, పరివార దేవతామూర్తులను సకలాభరణ భూషితంగా పుష్పమాలలతో సుందరంగా అలంకరించి వేర్వేరుగా చొప్పరాలపై ఆసీనులు చేశారు. అనంతరం పండితుల వేదమంత్రోచ్చారణలు, మంగళ ధ్వనుల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు లక్ష బిల్వార్చన, కుంకుమార్చన సేవలను పూర్తి చేసి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కార్తీక శోభతో కలకలలాడుతోంది. కార్తీక దామోదరుని సేవకై పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తుల సమక్షంలో యాదగిరీసునికి దర్బారు సేవను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్వర్ణ సింహాసనంపై ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి కొలువుతీర్చారు. ఆపై అర్చకులు ఆగమ కైంకర్యాలు, వైదిక పూజలను పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు దర్బారు సేవను నిర్వహించి హారతులు సమర్పించారు. పావన గోదావరి తీరంలోని పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీరామనామస్మరణలతో మార్మరోగింది. త్రేతాయుగంలో భరతుడు శ్రీరాముని పాదుకలను పూజించి తరించిన విశేష ఘట్టాన్ని స్ఫురణకు తెస్తూ నేడు గోదావరి తీరంలో భద్రాద్రి రామయ్య పాదుకలకు పుష్పార్చన సేవ ఘనంగా జరిగింది. భక్తులు సంప్రదాయ వస్త్రధారణలతో కోలాటాలు ఆడుతూ రామనామ కీర్తనలను ఆలపిస్తూ ఆలయం నుండి శ్రీరామచంద్రుని పాదుకలను ఊరేగింపుగా గోదావరి తీరానికి తీసుకువచ్చారు. అక్కడ అర్చకులు ఆగమ కైంకర్యాలతో సంప్రదాయబద్ధంగా శ్రీరామ పాదుకలకు పుష్పార్చన నిర్వహించారు. అనంతరం పావన గోదావరి మాతకు పుష్కరిణి హారతి కార్యక్రమం జరిగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వకుళా నదీ తీరంలో భక్తులు కార్తీక దీపారాధనలను నిర్వహించారు. అనంతరం శ్రీ కాశీ విశ్వేశ్వరుడికి సంకల్పపూర్వకంగా రుద్రాభిషేకాలను నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజల్లో భాగంగా స్వామివారికి పల్లకి సేవ జరిగింది. అలాగే గర్భాలయంలోని మూలమూర్తికి లక్ష చామంతి పూలతో పుష్పార్చన సేవ కన్నుల పండుగ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి కైంకర్యాల్లో పాల్గొని అంజనీ నందనుడి కృపను మెండుగా పొందారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా తాండూరులోని శివాలయం కార్తీక కాంతులతో దివ్యంగా ప్రకాశించింది. పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు ముందుగా సకల దేవతా స్వరూపమైన గోమాతను పూజించారు. అనంతరం తులసి, ఉసిరి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆపై శివలింగానికి అర్చనలను జరిపి కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించారు.
అలాగే ఇటు నాగర్ కర్నూలులోని రామ్నగర్లో వేంచేసిన శ్రీ సీతారామాలయంలో శివపార్వతుల కళ్యాణం ఆధ్యాత్మిక శోభితంగా జరిగింది. శివపార్వతుల ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో వేదికపై వేంచేపు చేసిన అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ చూడచక్కగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు కార్తీక మాస శుభవేళ భక్తి ప్రపత్తులతో ఆది దంపతుల కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. కడపలోని భద్రావతి సమేత శ్రీ భావన ఋషి ఆలయంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై ఆసీనులను చేసిన అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సకల ఉపచార క్రతువులతో సంప్రదాయ శోభితంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు కళ్యాణం వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.